రానున్న ఎన్నికల్లో జగ్గంపేట ఎగిరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద నెగ్గి పార్టీకి ద్రోహం చేసిన వారికి భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం. రానున్న ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గంలో 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరవేయడం ఖాయమని మాజీ మంత్రివర్యులు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు. మాజీ మంత్రివర్యులు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహాన్ని కలిసేందుకు నియోజకవర్గం నలుమూలల నుండి భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా వీరవరం తరలివస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం కిర్లంపూడి మండలం వీరవరం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983 నుండి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న జగ్గంపేట నియోజకవర్గంలో 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున తాను పోటీ చేసి బ్రేక్ చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాడా లేదన్నారు. 2024 ఎన్నికల తర్వాత కూడా జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాడా కనిపించదన్నారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో వైసీపీ విజయ కేతనం ఎగరవేసి రికార్డు సృష్టించడం ఖాయమన్నారు. కొంతమంది నాయకులు వైసీపీ గుర్తు మీద నెగ్గి స్వార్థ రాజకీయాల కోసం పార్టీకి ద్రోహం చేసిన వారికి భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు. ప్రజా దీవెనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెండుగా ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మరి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా జగ్గంపేట నియోజకవర్గంలో మంచి క్రీడాకారులని గుర్తించి వారిని ఎంపిక చేయడం జరిగింది. వారికి బహుమతి ప్రదానోత్సవం కూడా ఈరోజు రేపట్లో జరుగుతాయి. మరి ఈ నియోజకవర్గ స్థాయిలో నిన్న రాజపూడి జగ్గంపేట మండలంలో నిర్వహించడం జరిగింది, హై స్కూల్ గ్రౌండ్లో. మరి దానికి నేను అక్కడ ప్రారంభోత్సవం కూడా జరిగింది, మన నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నాడు నేడు అనే కార్యక్రమం భాగంగా పిల్లలకి 8వ తరగతి పిల్లలకి మరి ట్యాబ్స్ ఒకటి ఇచ్చే కార్యక్రమం చేశారు. మరి టెక్నాలజీని ఉపయోగించేటువంటి భాగంగా ఈ ట్యాబ్స్ అన్నది కూడా ప్రవేశపెట్టారు. మరి జగ్గంపేటలో కానీ నిన్న వీరవరంలో కానీ కొన్ని గ్రామాల్లో జిల్లా పరిషత్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకి మరి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా జగ్గంపేట నియోజకవర్గంలో మంచి క్రీడాకారులని గుర్తించి వారిని ఎంపిక చేయడం జరిగింది. వారికి బహుమతి ప్రదానోత్సవం కూడా ఈరోజు రేపట్లో జరుగుతాయి. మరి ఈ నియోజకవర్గ స్థాయిలో నిన్న రాజపూడి జగ్గంపేట మండలంలో నిర్వహించడం జరిగింది, హై స్కూల్ గ్రౌండ్లో. మరి దానికి నేను అక్కడ ప్రారంభోత్సవం కూడా జరిగింది, మన నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నాడు నేడు అనే కార్యక్రమం భాగంగా పిల్లలకి 8వ తరగతి పిల్లలకి మరి ట్యాబ్స్ ఒకటి ఇచ్చే కార్యక్రమం చేశారు. మరి టెక్నాలజీని ఉపయోగించేటువంటి భాగంగా ఈ ట్యాబ్స్ అన్నది కూడా ప్రవేశపెట్టారు. మరి జగ్గంపేటలో కానీ నిన్న వీరవరంలో కానీ కొన్ని గ్రామాల్లో జిల్లా పరిషత్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకి ఆ ట్యాబ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే పలు కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం జరుగుతుంది. మరి నన్ను ఇన్ఛార్జిగా నియమించిన దగ్గర నుంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం కూడా ఆటంకం లేకుండా ప్రజలకు చేరువయ్యేలాగా అన్ని కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకోవడం జరుగుతూ ఉంది. అలాగే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశాం. మనం 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అవన్నీ కూడా మరి ఎక్కడికక్కడ మరి వాలంటీర్స్తో పాటుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మా ముఖ్యమైన కార్యకర్తలతోటి ఆ పంపిణీ కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది. ఈ రకంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఈరోజు చేరుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, గ్రామ పెద్దలు కానీ ఎక్కడికక్కడ ప్రతి గ్రామం నుంచి నియోజకవర్గ స్థాయిలో మా దగ్గర రావడం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు వరకు వారు ఒక విధానంలో ఉన్నారు. మరి నేను కొత్తగా ఇన్ఛార్జిగా ప్రవేశపెట్టారు కాబట్టి మరి అందరూ కూడా మా దగ్గరికి వచ్చి కలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది. దాని ఉదాహరణ మీరు చూడొచ్చు. ఇప్పుడే మరి సోమవారం అనే గ్రామం కిల్లంపూడి మండలం సోమవారం నుంచి కూడా అనేక మంది మరి మమ్మల్ని కలుసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఇతర నాయకులు అందరూ కూడా వచ్చి కలుసుకోవడం జరిగింది. వారి యొక్క సంఘీభావం మాకు ప్రకటించారు. అలాగే కిల్లంపూడి కానీ ఇంకా తదితర గ్రామాల నుంచి ఇందాక ఉదయం
గుర్రపాలెం నుంచి వచ్చారు. ఇలా చాలా గ్రామాల నుంచి ఏ రోజుకి ఆ రోజు సుమారు 5-6 గ్రామాల నుంచి ఈ రోజు వచ్చి కలుసుకుంటున్నారు. అలాగే మేము కూడా ఏదో ప్రోగ్రాం పెట్టుకుని మధ్యాహ్నం పూట 2-3 గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. అక్కడ నాయకుల్ని కార్యకర్తల్ని కలుసుకుని మరి రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ మద్దతు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలి. ఆ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నుంచి నెగ్గేలాగా అందరూ కూడా సహకరించమని మేము కోరుతా ఉన్నాం. ప్రతిపక్షాలు చెప్పే కౌరులన్నీ కూడా కంటితుడుపు చర్యలు అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇంతమంది వచ్చారు జస్ట్ ఇప్పుడే ఒక అరగంటలో. మరి ఆ రకంగా ఖాళీ అయిపోతే వీళ్ళందరూ రావాల్సిన పని లేదు కదా. వారు ఏం చేదంటే అన్ని తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ఎన్ని అభూత కల్పనలు ఎక్కడ కూడా ఖాళీ అవ్వలేదు. ప్రభుత్వం లబ్ధి పొందుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దానికి అనుగుణంగానే మా కార్యకర్తలు నాయకులు కూడా పనిచేస్తూ ఉన్నారు. అటువంటి ఇది ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. అది ఏదైనా ఉందంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలతో పాటు ప్రజల యొక్క దీవెనలు ఉన్నాయి. ప్రజలు మరి ముఖ్యంగా మహిళలు కానీ అందరూ కూడా పెద్దలు కానీ మా పార్టీకి సహకరిస్తారు. అది అంతా కూడా మరి అపోజిషన్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వారు ఊరినే కండువాలు వేయడం తప్ప ప్రజల్లో ఎక్కడ కూడా గుర్తింపు లేదు వాళ్ళకి. వాళ్ళ ఓట్లు కూడా పడవు, ఓట్లు కూడా లేవు వాళ్ళకి. ఊరినే కండువాలు మిగిలితే వాళ్ళకి, మాకు వాళ్ళ కండువాలు వాళ్ళకే ఉంటాయి. మరి ఈ రోజు మా అన్ని కూడా ఓట్లతో ఉన్నటువంటిది ప్రజలు లైన్లో నిలబడి ఓట్లు వేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి. అలాగే అవుట్ సైడ్స్ కూడా చాలా మటుకు చాలా గ్రామాల్లో ఇప్పుడిప్పుడే అన్ని కూడా మేము పరిష్కరిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు దాకా మిగిలిపోయినటువంటి అవుట్ సైడ్లు కానీ ఇళ్ళు కానీ మరి మేము అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడి ఏ గ్రామం నుంచి ఏ రకమైన విజ్ఞప్తి వచ్చినా సరే సంబంధిత అధికారులతో మాట్లాడి అవుట్ సైడ్ సంబంధించినటువంటి విధానంలో పరిష్కరించే కార్యక్రమం చేయడం జరుగుతాం. ఆ రకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో చాలా పటిష్టంగా ఉన్నటువంటిది. ఈరోజు సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. దాదాపుగా 46% ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగ్గంపేట నియోజకవర్గంలో ఉంది. అంటే మీరు చూడొచ్చు 2004 అంటే కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యేగా నెగ్గాను కాంగ్రెస్ పార్టీ నుంచి. అప్పుడు తెలుగుదేశం అప్పుడు దగ్గర కంచుకోటగా ఉండేది జగ్గంపేట నియోజకవర్గం 83 నుంచి కూడా. అలాంటిది బ్రేక్ చేశాను మేము నెగ్గాం, కాంగ్రెస్ పార్టీ నెగ్గించాం 2004లో, మళ్ళీ 2009లో కూడా ఓడించాం, 2014లో ఓడించాం, 2019లో ఓడించాం, 2024లో కూడా ఓడించాం. అంటే ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అన్నది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మనకి దరిదాపులో లేనటువంటి పరిస్థితి ప్రజల్లో ఎక్కడ కూడా లేదు. ఈ నియోజకవర్గ పరంగా వారు ఏం చేద్దంటే కండువాలు వేసుకుని కప్పే కార్యక్రమం చేస్తున్నారు. అందులో ఎవరో ఒకళ్ళు వెళ్తే ఆ మిగిలిన వాళ్ళ కార్యకర్తలకి వేస్తున్నారు కండువాలు. ఆ ఊరోళ్ళు తప్ప మిగతా తెలియదు కదా పాపం. చాలా మంది ఆయన ఉన్నారు, అందరూ లైన్లో నిలబడి ఫోటోలు తీస్తున్నారు అంతే తప్ప వాస్తవంగా ఆ ప్రజలు మరి ముఖ్యంగా ఎక్కడ కూడా జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. మీరు ఖాళీ అయిపోతున్నారు. నిన్న మొన్న సొంగరానిపాలెం అనే గ్రామానికి సంబంధించినటువంటి హెడ్డింగ్ పెట్టారు, ఖాళీ అయిపోయింది. ఒక సర్పంచ్ ఎంపీటీసీ వెళ్ళిపోయినందులో ఊరు ఖాళీ అయిపోతారు. ప్రజల నుంచి నెగ్గిపోబడ్డవారు వాళ్ళు, దేవతల పైన దిగి వచ్చినాడు కాదు వాళ్ళు. ప్రజలు ఎన్నుకుంటే ఎగ్గినారు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ. వారిద్దరు వెళ్ళిపోవడం వల్ల ఏమైపోదు అక్కడ. మళ్ళీ మార్పు జరుగుతుంది అక్కడ. మా కార్యకర్తలు మాకున్నారు, 3 మంది ఉన్నారు అక్కడ నియోజకవర్గ గ్రామంలోని. వారితోనే ఆ ఎన్నికలు చేస్తారు. రేపు పొద్దున్న వారికి అడ్రస్ లేకుండా కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వారికి ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పాలో ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రజల నుంచి ఆ రకమైనటువంటి తీర్పు వస్తే ఆ రకంగానే వారికి సరైనటువంటి గుణపాఠం ఎవరైతే మరి పార్టీ ద్వారా పదవులు పొంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ నెగ్గి ఈరోజు పార్టీకి ద్రోహం చేశారంటే వారిని ఎవరు కూడా క్షమించరు, ప్రజలు అసలు క్షమించరు. వారి పార్టీ గుర్తు మీద వాళ్ళకి ఓట్లు వేశారు, అంతేగాని వాళ్ళు ఏదో పెద్ద ఇంద్రుని చంద్రుని కాదు ఓట్లు వేస్తారు. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళు. మరి అటువంటి వారు ఎవరున్నా సరే ప్రజలే గుణపాఠం చెప్తారు, మేము ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆ రకంగా జరుగుతుంది రేపొద్దున. అలాగే గతంలో కూడా మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు పోటీ చేసిన 2019లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించబడిన కార్యకర్తలందరినీ కూడా అప్పచెప్పాం. వారందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ రకంగానే ఎలక్షన్లు చేశారు. 2019లో నెగ్గాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14లో నెగ్గింది, 19లో నెగ్గింది. రేపు 24లో కూడా నెగ్గుతాం. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ, 3 సార్లు దీంతో కలుపుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అన్నది ఇక్కడ అడ్రస్ లేదు. రేపు కూడా అదే అవుతుంది, అందులో ఏ అనుమానం కూడా లేదు.